ఆనాటి నుంచి 100 గ్రాములకి కేంద్రానికి మోడీకి సంబంధం ఏందని నాకు మన దేశమే బహిష్కరించింది. గతంలో కూడా 400 గ్రాములు 217 నాడు కూడా తను రిజెక్ట్ కావడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు 100 గ్రాములే కదా, ఇంకొక గంట అదనంగా సమయం ఇచ్చి టెస్ట్ చేయించి ఒలింపిక్ సంబంధించి ఆమెకే ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఎందుకు ఆమె దేశం కోసం కాస్త అంటే కాస్త కూడా కనికరం లేదా దేశం కోసం? ఒలింపిక్స్ వెయిట్ అనేది 10 నేను ఒక నిమిషం నేను అనట్లేదు మోడీని విమర్శించాలి. అక్కడ రాహుల్ గాంధీ చెప్పేది రాహుల్ గాంధీ విమర్శించడం లోపల సత్యం ఉంటది, నగ్నం ఉంటది. ఎవరికి చెప్పినా ఎవరి ముంగలే చెప్పినా ఇటు రేవంత్ రెడ్డి గారు ఆధారాలు లేకుండా ఏ విధంగా అయితే మాట్లాడాడో రాహుల్ గాంధీ కూడా వితౌట్ ఎవిడెన్స్ తో మాట్లాడాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఒక 100 గ్రాముల తేడాతో కనీసం ఆమె దగ్గర ఇంకేమన్నా పాపం శరీరంలో రక్తం కూడా చిందించింది, రక్తం కూడా మొత్తం రక్తం తీసేసుకున్నది. శరీరం రాత్రి 2 కేజీల తన వెయిట్ లాస్ అయ్యింది, అనారోగ్యం పాలై హాస్పిటల్ పోయింది. 100 గ్రాముల కనీసం ఆమె తల్లో వెంట్రుకలన్న తీసి కాపాడేది ఉండే కదా. మన దేశానికి పథకం తీసుకురావడానికి ఎందుకు ఆమె మీద వివక్ష? ఆమె మీద ఎందుకు? అది ఒలింపిక్స్ గేమ్ మన దేశగాలే తిరస్కరించారు కదా. దీని మీద నేను ఒకదాన్ని అంటలేను. ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎందుకు విమర్శిస్తున్నారు? కరెక్ట్ అయితే ఎందుకు వాళ్ళు విమర్శించకుండా ఉంటారు? మోడీని తిట్టాలి, తప్పు జరుగుతుంది. మన దేశానికి మెడల్ తెచ్చేటోళ్ళు అవసరం లేదు, కానీ మీకు కావాల్సిన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఆమె జీవితం శాశ్వతంగా ఇప్పుడు ఆమె వస్తుందా? ఆమె రిజైన్ చేసేసింది కదా. ఇంకా నేను రాజీనామా చేసేస్తున్నా, నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పింది. ఇంకా నువ్వు ఏం చేస్తే ఏమవుతుంది? సచినోళ్ళ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఆమె రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత న్యాయం జరిగింది అని 4 ఏళ్ల తర్వాత తీర్పు వస్తే కూడా ఏం పనికి వస్తుంది అది? మరి బంగ్లాదేశ్ లో దాదాపు ఇప్పటికే 500 మంది హిందువుల పైన మారణ హోమం జరిగితే ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు? ఎవరు బీజేపీ స్పందించిందా? మీరు ఎందుకు నా గురించి అడగకు. ఫస్ట్ ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది? ఇంకా పైగా ఆమెను రక్షణ ఇచ్చుకోవడం కోసం ఇక్కడ మనం ఏదో దాని మీద నేను తెలియని విషయంలో నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఒకళ్ళ గురించి మా గురించి ఎందుకు మాట్లాడతారు? మేము ఎవ్వరికి కూడా జరగొద్దాం. మేము హిందువులే కాదు, సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, సబ్బండ మతాలు అందరూ బాగుండాలంటాం మేము. వాళ్ళు కేవలం హిందువులు బాగుండాలని చెప్పి హిందువుల ముసుగులో హిందువులనే బొందబెట్టేటోళ్ళు వాళ్ళు. కానీ ఇటు ముస్లింస్ అండ ఇస్తారు, అటు ముస్లింలకు కూడా ఇయ్యరు, వాళ్ళ ఏజెంట్లకు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. ఇసుంటి పనులు చేసేటోళ్ళ గురించి నా మీద ప్రశ్న వేసేసి హిందువులు రాహుల్ గాంధీ నోరు జారిండు అని ఇందాక అన్నావు, దానికి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. RSS లో ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదన్నారు, RSS అంతా అనలేదు. నిజమైన హిందువులు కాదన్నారు. నిజమైన హిందువులు ఉంటే ఈరోజు దేశం మీద 16 లక్షల కోట్ల వేవ్ ఆఫ్ ఎందుకు జరుగుతుండే? ఆ 16 లక్షల కోట్లు నా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి అది ఎవరైనా అప్పులతోని రాష్ట్ర చివరి సమయంలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని పోతారు. ఆ కుటుంబాన్ని రక్షిస్తుండే హిందూ కుటుంబాలను ఎంతో మంది జీవితాలు నిలబడుతుండే, ఎంతో మంది విద్యకు అర్హత లేని వాళ్ళు ఈరోజు విద్యకి నోచుకునేటటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న కుటుంబాలకు సహాయపడుతుండే. ఒక రైతే తీసుకుందాం, సామాన్య రైతు, ₹1 లోన్ ఉన్నదని అంటే వాడికి బాకీ మాఫీ చేస్తుందా ప్రభుత్వం? మరి హిందువు కాదా రైతు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజమైన హిందువులు కాదు. 64 ఏళ్ళు 64 సంవత్సరాలు పరిపాలిస్తే ఎందుకు ఇంకా ఇంత పేదరికంలో ఉంది? మరి ఇప్పుడు ఆగండి ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు వీళ్ళు ఉండబోతున్నారు. అప్పుడు గతంలో కూడా 10 ఏళ్ళు ఉన్నారు. 75 ఏళ్ళలో 25 ఏళ్ళు ఉన్నారు అని అంటే 55 ఏళ్ళు మేము ఉన్నట్టే కదా. 50 ఏళ్ళు మేము ఉన్నట్టే. మేము భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు గుణసూది కూడా దేశంలో తయారెక్కువ కాకుండే, పంటలు పండకుండే దేశంలో. ఇప్పుడు మేము అంతా తయారు చేసి ఇచ్చి వడ్డించిన ఇస్త్రాకు చేస్తే నెక్కప్ప బుక్కప్ప అని మొత్తం ఖాళీ చేసి ఈరోజు ఖాళీ ఇస్త్రాకి కుక్కలు చింపిన ఇస్త్రాకు చేసి రోడ్డు మీద పడేసి చెత్తకుండా ఇలా పడేసిన మీరు వాళ్ళు ఇద్దరు కలిసి మేము అన్ని ధనిక దేశంగా చేసి ధనిక రాష్ట్రంగా చేస్తే మీరు ఇద్దరు కలిసి మళ్ళీ అప్పుల భారం చేసి అప్పుల మూతలు మొప్పుతుంటే పేదోడు ఎక్కడికి వెళ్ళి శ్రీమంతుడు అవుతాడు? పేదోడు లాగానే ఉంటాడు. మేము అన్ని చేసి వడ్డించిన ఇస్త్రాకు మీ చేతులు ఇచ్చినాం. 55 ఏళ్లకి 55 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యింది దేశం మీద. మీరు ఒక 10 ఏళ్ళు మీ వదిలేసే గతంలో మేము 55 ఏళ్ళు పరిపాలించి ఉంటే గనక 57 లక్షల కోట్ల అప్పు. ఈరోజు 170 లక్షల కోట్లు ఎందుకు అప్పయింది అంటే మీ హయాల్లో పేదరికం నిర్మూల కాలేదు, ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశంగా మారింది. అది దానికి వాళ్ళకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఈరోజు పేదరిక నిర్మూలన ఎక్కడ జరిగింది? నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ 10 ఏళ్ళలో ఎంతమందిని పేదరికల్ని ధనికుల్ని చేసిన ఒకసారి మేము చేయలేదబ్బా, మేము చేయలేదు అనగానే మీకు ఈరోజు ప్రజలు 3వసారి పట్టం కట్టింది కదా. మరి ఈ 15 ఏళ్లలో కాదు 11 సంవత్సరాలలోనే చెప్తాను, ఇంకొచ్చే రాబోయే 4 ఏళ్ళకి వదిలేద్దాం. ఈ 11 సంవత్సరాలలో ఎంతమంది ఉద్యోగస్తులు
నిరుద్యోగస్తులు ఉద్యోగస్తులు అయినరు, ఎంతమంది ధనికులు అయినరు, ఎంతమంది సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, ఎంతమంది వ్యాపారాలు అభివృద్ధి జరిగినాయి, ఎంతమంది కుటుంబాలు అప్పుల బారి నుంచి వడ్డీలు కట్టలేని పరిస్థితి నుంచి ఈ రోజు శాశ్వతమైనటువంటి విముక్తి జరిగింది. నాకు లెక్క అయితే ఇప్పటి వరకు 2014 నుంచి 24 వరకు డేటా తీసి సార్ నేను ఏం ఎక్కడగా అంటే 11 సంవత్సరాలు దేశం అభివృద్ధి చెందలేదు, 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి వెనక్కిపోయింది. మళ్ళీ 50 ఏళ్ళు వెనక్కిపోయింది. 170 లక్షల కోట్ల అప్పు ఎవరు కట్టాలి? నీ మీద ఈ రోజు 3 లక్షల కోట్ల అప్పు ఉంది, నా మీద 3 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇక్కడ ఉన్న భూమండలంలో, భారతదేశ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క నెత్తి మీద అప్పే ఉన్నది. ఎందుకు కట్టాలి? నువ్వు తినే తిండికి ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు నడిపించే బండికి ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు తాగే నీటికి ట్యాక్స్ కడుతున్నావు, నీకు ఉండే ఇంటికి కరెంటు బిల్లుకు కడుతున్నావు, అన్నిటికీ ట్యాక్సులు కట్టి ప్రభుత్వం చేసిన అప్పుకు కట్టే అవసరం నాకెందుకు వచ్చింది? ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో తెలుసా మీకు? చెప్పు, నేను చెప్తా కూడా. 800 కోట్ల 8,000 కోట్ల పైగానే అప్పు చేసింది. 8 నెలలకు 8,000 కోట్లు. కేసీఆర్ చేసింది ఎంత? సంవత్సరానికి 10 సంవత్సరాలు పరిపాలించింది. 10 లక్షల కోట్లు. ఇప్పుడు 4 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. 1,00,000 కోట్లు కాదు కదా అప్పు. సరే, నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే నేను చెప్తా. కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీ ఎంత కడుతున్నాం? నెలకి 7,000 కోట్లు. అవి ఎవరికి వెళ్ళి తెచ్చియాలే? తెలిసి కూడా ఎందుకు ఉచిత హామీలు ఇవ్వడం? ముందే తెలుసు కదా. ఎందుకు? పేదోళ్ళు శ్రీమంతులు కావద్దా? పేదోళ్ళు కూడా అనుభవించే హక్కు లేదా? పేదోళ్ళు కూడా సంతోషంగా ఉండే హక్కు లేదా? ఎందుకు? వాళ్ళ అర్హతకి ఈ రోజు సరే నీ దగ్గర రూపాయి ఉన్నది, అందులో నుంచి 10 పైసలు నువ్వు ట్యాక్స్ కడుతున్నావు నీ దగ్గర నుంచి ప్రభుత్వానికి. ఆ 10 పైసలు తిరిగి ప్రజలకే, పేద ప్రజలకే పోవాలి కదా. ఎందుకు అర్హత లేదు? ఈ రోజు నేను బీజేపీకి, మీరు అంటారు కదా ఉచిత హామీలు ఇవ్వద్దు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది, టీఆర్ఎస్ ఇస్తుంది, బీజేపీ అట్లా ఉచిత హామీలు ఇయ్యదు అంటారు. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. పక్క రాష్ట్రాల్లో పొత్తులు ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ఈ 10,000, 20,000, 30,000 ఉచిత బస్సులు అన్ని ఉచితంగా ఇస్తాన్న పార్టీతో వీళ్ళు ఎందుకు పొత్తులు ఉన్నారు?